తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే టీవీకే పార్టీకి కేవలం 107 సీట్లు మాత్రమే మిగిలాయి. ఎందుకంటే 108 సీట్లు గెలిచింది ఆ పార్టీ టీవీకే. కానీ 2 చోట్ల అతను పోటీ చేశాడు కాబట్టి 107 నెంబర్ మాత్రమే ఉంటుంది. సరే, కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, అయినప్పటికీ కూడా సంఖ్యాబలం సరిపోలేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 5 మాత్రమే. ఈ నేపథ్యంలో వరుసగా 3 రోజుల పాటు గవర్నర్ అర్లేకర్ను విజయ్ కలవడం, మొదటి రోజు కలిశాడు, మళ్ళీ 2వ రోజున కలిశాడు. తాజాగా శుక్రవారం నాడు కూడా గవర్నర్తో కలిసిన తర్వాత ఎట్టకేలకు విజయ్ ప్రభుత్వానికి ఈ ఉత్కంఠకు తెరపడినట్టుగానే ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే కావాల్సినటువంటి సంఖ్యాబలం ఇప్పుడు సరిపోయినట్టుగా కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 118 మంది. గవర్నర్ చెప్పింది కూడా అదే, 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రండి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి, స్వాగతిస్తాం, నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్ అంటూ గవర్నర్ చెప్పడం, దీనిపైన రకరకాల పొలిటికల్ విమర్శలు కూడా వచ్చాయి. సో తాజాగా కాంగ్రెస్ టీవీకే పార్టీకి తోడు లెఫ్ట్ పార్టీ కాంగ్రెస్ వీసీకే ఈ 3 పార్టీలు మద్దతు ఇవ్వడంతో సరిపడా సంఖ్యాబలం 118 సరిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ అర్హుడు. నెంబర్స్ ఒకసారి చూస్తే టీవీకే పార్టీకి 107 సంఖ్యాబలం, కాంగ్రెస్కి 5 ఎమ్మెల్యేలు, సిపిఐకి 2 ఎమ్మెల్యేలు, సిపిఎంకి 2 ఎమ్మెల్యేలు, వీసీకేకి 2 ఎమ్మెల్యేలు. సో 6 నెంబర్, మొత్తానికి కరెక్ట్గా 118 సంఖ్యాబలం ఉంది. కాకపోతే ఇంత బొటాబొటీ మెజారిటీ ఉన్నప్పుడు ఒక సమస్య ఏముంటుందంటే ఎడ్జ్లో ఉంటుంది. ఏ 4-5 ఎమ్మెల్యేలు జంప్ అయిపోయినా కూడా ఏదో ఒక సందర్భంలో కనీసం మార్జిన్ లేదు. ఒక 10 మందో 15 మందో ఎమ్మెల్యేలు అదనంగా ఉంటే ఆ బలం వేరే ఉంటుంది, ఆ ధీమా వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు సరిగ్గా ఉన్నటువంటి నెంబర్, అది కూడా అక్కడ ఇక్కడ అప్పు తెచ్చుకున్నట్టుగా 118 మాత్రమే సరిగ్గా ఉంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఫామ్ అవుతుంది. దానికి కృతజ్ఞతగా మిత్రపక్షాలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా విజయ్ టీవీకే పార్టీ నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 2, అలాగే మిగిలిన సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలకు కూడా ఒక్కొక్క మంత్రి పదవి చొప్పున, సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మంత్రి పదవులు ఇవ్వడానికి విజయ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పొలిటికల్ సస్పెన్స్కు ప్రస్తుతానికైతే తెరపడినట్టుగానే కనబడుతోంది. మరి రాబోయే 2-3 నెలల్లో, రాబోయే 6 నెలల్లో ఏం జరుగుతుంది? వీళ్ళందరూ నమ్మకంగానే ఉంటారా, లేకపోతే ఏమైనా జంపింగ్ అవుతారా? ఇవన్నీ కూడా పాలిటిక్స్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అది మనం ఊహించలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉత్కంఠకు తెరపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.